హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 5 to 6 years బేబీకి లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఏ మెటీరియల్ కావాలో స్క్రీన్ మీద ఆల్రెడీ చూపించానండి. కాటన్ లైనింగ్ క్లాత్ 2 మీటర్స్ తీసుకొని క్లాత్ని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్నర్కి వీడియోలో చూపిస్తున్నట్లుగా కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కార్నర్లో వేస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. వేస్ట్ 6.5 ఇంచెస్ మెజర్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు కోన్ దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకుంటే 9.5 వస్తుంది. కార్నర్ దగ్గర నుండి ఈ విధంగా మెజర్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇలా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. మనం ముందు తీసుకున్న మెజర్మెంట్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది సైడ్ స్టిచ్చెస్ కోసం. సో ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర నుండి బాటమ్ లెంత్ మెజర్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ 20.5 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఒకే దగ్గర నుండి కాకుండా గ్యాప్ తీసుకుంటూ ఇలా మెజర్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర నుండి అయితే ఒకే దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవచ్చండి. బట్ మనం వేస్ట్ దగ్గర నుండి మెజర్ చేస్తున్నాము లెంత్ అనేది. సో ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెట్ క్లాత్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. నెట్ క్లాత్ 3 మీటర్స్ అండి. ఈ నెట్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఈక్వల్గా ఉండే విధంగా కటింగ్ చేసుకోవాలండి. బాటమ్ లెంత్ 24 ఇంచెస్. సో ఎక్స్ట్రా తీసుకోవాలండి. మనం లేయర్స్ కోసం కటింగ్ చేస్తున్నాం కదా, సో ఎక్స్ట్రా తీసుకోవాలి. లేయర్స్కు ఒక్కొక్కటి 9 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. డిజైన్ అండ్ నెట్ క్లాత్ని తీసుకొని క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. బాక్స్ టైప్లో
ఫోల్డింగ్ చేసుకోవాలండి. వెస్ట్ రౌండ్ 26 ఇంచెస్. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కనుక /4 తీసుకుంటే 6.5 ఇంచెస్ వస్తుందండి. ఇప్పుడు కార్నర్లో ఈ 6.5 ఇంచెస్ని కర్వ్ షేప్లో టేప్ని పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక కార్నర్లో టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. 6.5 ఇంచెస్ ఈ విధంగా పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. అండ్ కార్నర్ దగ్గర నుండి సైడ్స్ 4 ఇంచెస్ వస్తుందండి. ఇప్పుడు కార్నర్ దగ్గర నుండి 4 ఇంచెస్ ఈ విధంగా రౌండ్గా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ 17 ఇంచెస్ అండి. ఈ 17 ఇంచెస్ వెస్ట్ దగ్గర నుండి పెంచుకుంటూ మెజర్ చేసుకోవాలి. 17 ఇంచెస్, 17.5 ఇంచెస్, 18 ఇంచెస్, 18.5 ఇంచెస్ ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. 19 ఇంచెస్ అండ్ 19.5 ఇంచెస్ అండ్ 20 ఇంచెస్, 20.5 ఇంచెస్ ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఎక్కువ లెంత్ ఉన్న పార్ట్ సైడ్స్, తక్కువ ఉన్న పార్ట్ సెంటర్కి వచ్చే విధంగా క్లాత్ని పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్లిట్స్ పెట్టుకుంటే మనకి ఎక్కడ ఎక్కువ పెట్టుకోవాలో ఎక్కడ తక్కువ పెట్టుకోవాలనేది ఐడియా ఉంటుందండి. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు తక్కువ లెంత్ ఉన్న వైపు క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్ అనేది 2 లేయర్స్గానే ఫోల్డింగ్ చేసుకొని తీసుకోవాలండి. ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. క్రాస్గా 17 ఇంచెస్ లెంత్ ఉంది కదా, బాటమ్ లెంత్ తక్కువ ఉన్న సైడు, ఎక్కువ ఉన్న బాటమ్ లెంత్కి తక్కువ లెంత్ ఉన్న బాటమ్ లెంత్కి సెంటర్కి ఈ విధంగా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ప్లెయిన్ నెట్ క్లాత్ని లేయర్స్గా కటింగ్ చేసుకున్నాం కదా, ప్రతి లేయర్స్ సైడ్స్ రెండింటిని కలిపి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. 9 ఇంచెస్ లెంత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా ఫ్రిల్స్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ క్లాత్ని తీసుకోవాలి. నెట్ క్లాత్ లెంత్ 9 ఇంచెస్ కదండి, సో 6 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ ఈ విధంగా 6 ఇంచెస్ని మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్స్ రెండింటిని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్నప్పుడు సాటిన్ క్లాత్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి అండ్ కాటన్ లైనింగ్ క్లాత్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకున్నప్పుడు క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎంటర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. డిజైనర్ నెట్ క్లాత్ని తీసుకొని ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్న పార్ట్ని ఈ విధంగా సైడ్కి పెట్టుకోవాలి. ఎక్కువ ఉన్న పార్ట్ అనేది సైడ్స్ వచ్చే విధంగా, తక్కువ ఉన్న పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. సైడ్స్ ఎక్కువ లెంత్ వచ్చే విధంగా, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ తక్కువ లెంత్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సెంటర్కి ఫ్రంట్ పార్ట్ కోసం కటింగ్ చేసుకున్నాం కదా క్రాస్గా, ఆ పార్ట్ అనేది సెంటర్కి వచ్చే విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎడ్జెస్లో జిగ్జాగ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 4 లేయర్స్గా తీసుకోవాలి. బాడీ లెంత్ 12 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ అనేది 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాక్ పార్ట్ అనేది 1/2 ఇంచు సెంటర్కి ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డరు 4.5 ఇంచెస్ అండి. నెక్ విత్ 2 ఇంచెస్, షోల్డరు 2.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 4 ఇంచెస్, బ్యాక్ నెక్ లెంత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలండి. మెజర్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్కి హుక్స్ కోసం ఉంచిన ఈ 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టేసి మెజర్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. అండ్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా. చెస్ట్ 7 ఇంచెస్, వెస్ట్ 6.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కనుక చెస్ట్ మెజర్మెంట్, వెస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 చేసుకోవాలండి. అండ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలి. అండ్ బాడీ డౌన్ పార్ట్లో 1 సైడ్ ఈ విధంగా 1 ఇంచ్ మార్క్ చేసుకొని క్రాస్గా కటింగ్ చేసుకోవాలి షేప్ కోసం అండి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని అండ్ బ్యాక్ పార్ట్ని సెంటర్కి కటింగ్ చేసుకోవాలి. 2 లేయర్స్గా డివైడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. అండ్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మెజర్ చేసుకున్నాం కదా, మెజర్ చేసుకున్న ప్లేస్లో కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ క్లాత్ని తీసుకొని కటింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కోసం కూడా కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా డిజైనర్ నెట్ క్లాత్ని కూడా తీసుకొని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని మెజర్ చేసుకొని నెట్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్స్ని కూడా కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు సాటిన్ క్లాత్ పైన నెట్ క్లాత్ని పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ పైన డిజైనర్ నెట్ క్లాత్ని పెట్టుకొని దానిపైన కాటన్ లైనింగ్ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్ చేయకూడదు. ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ మెయిన్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ వైపే పెట్టుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. సాటిన్ లైనింగ్ క్లాత్ వన్ సైడు, కాటన్ వన్ సైడు, ఈ రెండింటికి మధ్యలో ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని పెట్టుకొని షోల్డర్ దగ్గర రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల స్టిచెస్ అనేవి లోపలికే ఉంటాయి అండ్ పోగులు కూడా రాకుండా ఉంటాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇన్విజిబుల్ జిప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఇన్విజిబుల్ జిప్ని ఎలా స్టిచ్ చేశాను అనేది ప్రీవియస్ వీడియోలో చూపించానండి. డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను లింక్ అనేది. ఈ విధంగా ఇన్విజిబుల్ జిప్పు స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇంకో స్టిచ్ అనేది పైనుండి స్టిచ్ చేసుకోవాలండి. అండ్ జిప్పు డౌన్ పార్ట్లో ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇన్విజిబుల్ జిప్ అనేది ఎలా స్టిచ్ చేశాను అనేది లింక్ షేర్ చేస్తానండి డిస్క్రిప్షన్లో, తప్పకుండా చూడండి. చూడని వారు స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ థ్రెడ్స్ కోసము స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలండి. విత్ 5 ఇంచెస్, లెంత్ 34 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని డౌన్ పార్ట్లో క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి వన్ సైడ్. ఇదే విధంగా అండ్ ద థ్రెడ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని డౌన్ పార్ట్లో వన్ సైడ్ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా 2 థ్రెడ్స్ని రివర్స్ చేసుకోవాలి. ఎడ్జెస్లో ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాడీ పార్ట్ బ్యాక్ సైడ్ తీసుకొని 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని పైకి స్టిచ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ డిజైన్ కోసం 20 ఇంచెస్ విత్ ఉన్న క్లాత్ అండ్ 10 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ సెంటర్లో కూడా ఈ విధంగా
ఫ్రిల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అనేది జరిగిపోకుండా ఉండడం కోసం సెంటర్లో కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ ఫ్రిల్స్ క్లాత్ని రివర్స్లో పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బోత్ సైడ్ ఫ్రిల్స్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అనేది జరిగిపోకుండా ఉండడానికి బాడీ పార్ట్కి ఈ విధంగా ఫ్రిల్స్ని రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ క్లాత్ని రివర్స్లో పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని రివర్స్ చేసుకొని ఇప్పుడు పైనుండి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్స్ రెండింటిని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని ఆల్రెడీ మెజర్ చేసుకునే దగ్గర సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. చెస్ట్ 7 ఇంచెస్, వెస్ట్ 6.5 ఇంచెస్ వచ్చే విధంగా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అండ్ ఖర్చు దగ్గర 2-3 స్టిచెస్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని తీసుకొని వేస్ట్ దగ్గర బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ని కలిపి ఈ విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు స్లీవ్స్ కోసం ప్లెయిన్ నెట్ క్లాత్ని తీసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలండి. లెంత్ ఫ్రిల్స్ పెడుతున్నాం కనుక ఎంతైనా తీసుకోవచ్చు అండి, ఫ్రిల్స్ బట్టి మీ ఇష్టం. అలాగే డిజైనర్ నెట్ క్లాత్ని కూడా తీసుకొని ఈ విధంగా క్రాస్గా వన్ సైడ్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే లెంత్ ఎక్కువ తీసుకోవాలండి, తక్కువ కావాలంటే తక్కువ లెంత్ తీసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ క్లాత్ తీసుకొని సైడ్స్ ఎడ్జెస్లో క్రాస్గా కటింగ్ చేసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ప్లెయిన్ నెట్ క్లాత్ని కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్లెయిన్ నెట్ క్లాత్ అండ్ డిజైనర్ నెట్ క్లాత్ రెండింటిని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ప్లెయిన్ నెట్ క్లాత్ పైన డిజైనర్ నెట్ క్లాత్ని పెట్టుకొని ఎడ్జెస్లో ఫ్రిల్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద స్లీవ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ స్లీవ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత స్లీవ్ సెంటర్కి మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ పార్ట్ అనేది షోల్డర్కి సెంటర్కి వచ్చే విధంగా పెట్టుకొని స్లీవ్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర క్లాత్ అనేది లోపలికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి.
ఎందర్ సైడ్ కూడా షోల్డర్ సెంటర్ పార్ట్ నుండి ఇదే విధంగా ఫ్రిల్స్ని పెట్టుకొని ఆర్మ్ హోల్ వరకు ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందర్ స్లీవ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. లోపల ప్లెయిన్ నెట్ క్లాత్ ఫ్రిల్స్ అండ్ పైన డిజైనర్ నెట్ క్లాత్ ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ బాడీ సెంటర్లో ఈ విధంగా నెట్ క్లాత్తోనే ఫ్లవర్ స్టిచ్ చేశానండి. ఈ ఫ్లవర్ ఎలా స్టిచ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.